Hi, I am Dr. Madhu Sudhan, the Chief Faculty and Managing Director of Transport Solutions. And I have 22 years of experience in certification training, and I have 15 AAPC specialty certifications. So these are all my 15 AAPC certifications, and I'll give you a brief explanation about my 15 certifications. And the first certification is CPC. CPC means Certified Professional Coder. COC, Certified Outpatient Coder. CPC-P, Certified Professional Coder for Payer. CIC, Certified Inpatient Coder. CPB, Certified Professional Biller. And CPMA, Certified Professional Medical Auditor. And CANPC, Certified in Anesthesia and Pain Management Coder. And CEDC, Certified in Emergency Department. CFPC, Certified Family Practice Coder. CGIC, that is Certified Gastroenterology Coder. CGSC, Certified General Surgery Coder. COBGC, Certified in Obstetrics and Gynecology Coder. And CPCD, Certified Professional Coder in Dermatology, that is skin related. CPEDC, Certified Pediatrics Coder. And CUC means Certified Urology Coder. So like that, I am certified in 15 specialties. Now we discuss about CPC examination pattern. What is mean by CPC? CPC ante Certified Professional Coder. It is an examination conducted by AAPC, means American Academy of Professional Coders. So American Academy of Professional Coders అనే ఆర్గనైజేషన్ CPC అనే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుంది. Now we are discussing about the pattern. What is the pattern of CPC examination? So CPC అని అంటే Certified Professional Coder, which is a standard certification for medical coding. Now I will give you comparative study. బిఫోర్ 2022 ఎగ్జామ్ ఎలా ఉండేది, ఇన్ 2022 ఎగ్జామ్ ఎలా మారింది, దాని తర్వాత ఆఫ్టర్ 2022 ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దీస్ 3 ఆస్పెక్ట్స్. బిఫోర్ 2022 150 క్వశ్చన్స్ ఉండేటివి ఎగ్జామ్లో. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. నో థియరిటికల్ క్వశ్చన్స్, నో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్. పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ యూ నీడ్ టు స్కోర్ 70% ఆర్ 105 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్. సో ఇఫ్ యూ కెన్ స్కోర్ 105 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. అప్పట్లో అది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది. ఇట్ ఈస్ నాట్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మనం బబ్లింగ్ చేస్తాం కదా, అలా బబ్లింగ్ చేసే ఎగ్జామినేషన్. నో నెగటివ్ మార్కింగ్. సో మీరు తప్పు చేసినా కూడా నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. కాబట్టి మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఏదో ఒకటి పెట్టి వస్తే తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. అలాగే ఓపెన్ బుక్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు వరకు మనం రాసిన ఎగ్జామ్స్ వేటిల్లో కూడా మనకు బుక్స్ ఇచ్చి రాసుకోమని చెప్పలేదు. దీంట్లో మాత్రం మొత్తం 3 బుక్స్ ఇచ్చేస్తారు. నేను బుక్స్ అన్ని చూపిస్తాను మీకు. 3 బుక్స్ ఉంటాయి, ఐసిడి, సిపిటి అండ్ ఎపిక్స్ అని చెప్పి. ఆ 3 బుక్స్ మీకు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు చూసి రాసుకోండి అని చెప్తాను. సో మన బిట్టీలు కానీ చిట్లు కానీ బిట్లు కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే బుక్లే ఇచ్చేసి రాసుకోమన్న తర్వాత ఇంకా మనకి ఏ చిట్టీలు బిట్టీలు అవసరం లేదు. ఇన్ ద సేమ్ వే ఓపెన్ బుక్ ఎగ్జామ్, డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 5 hours 40 minutes. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ఇండియన్ బేస్డ్ ఎగ్జామినేషన్స్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి ఐఏఎస్ ఎగ్జామినేషన్ వరకు ప్రతి ఎగ్జామ్ కూడా 3 hours మాత్రమే ఉంటుంది. కానీ ఇది 5 hours 40 minutes అంటే ఆల్మోస్ట్ 6 hours. మీరు కంటిన్యూస్గా 2 ఎగ్జామ్స్ రాస్తే ఎంత లెంగ్త్ ఉంటుందో అంత లెంగ్త్ ఎగ్జామ్ ఉండేది ఇంతకుముందు. మీరు ఎగ్జామ్ హాల్లో అబౌట్ 6.5 to 7 hours కూర్చోవాల్సి వచ్చేది. ఎందుకు అనంటే ప్రీ ఎగ్జామినేషన్ వర్క్ విల్ బీ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ విల్ బీ ప్రెజెంట్. సో దిస్ ఈస్ ద మోడల్ బిఫోర్ 2022. 2022 బిఫోర్ 150 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. To pass the examination, you need to score 70% or 105 questions out of 150 questions. It is an offline examination. It is OMR based and no negative marks and open book exam, and duration is 5 hours 40 minutes. Now 2022లో దీన్ని ఎలా మార్చాడు అని అంటే
పాపం 150 క్వశ్చన్లు ఇంత లెంగ్త్ రాయలేకపోతున్నారు పిల్లని, దాన్ని 100 క్వశ్చన్స్ తగ్గించాడు. 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిసే సేమే, పాస్ అవ్వాలంటే 70% ఆర్ 70 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్. సో 70 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఉన్నవి మొత్తం 100 క్వశ్చన్సే కాబట్టి. ఇది కూడా ఆఫ్లైన్ ఎగ్జామే ఉండేది. దాని తర్వాత ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సేమ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్, నో నెగిటివ్ మార్క్స్, ఓపెన్ బుక్ ఎగ్జామ్. బట్ ఏం మారిందంటే టైం డ్యూరేషన్ మారింది. డ్యూరేషన్ ఈజ్ ఓన్లీ 4 hours నౌ. ఎందుకంటే 150 క్వశ్చన్ల దగ్గర నుంచి 100 క్వశ్చన్లకు వచ్చాయి కాబట్టి నా 100 క్వశ్చన్స్ అయితే 4 hours, 150 క్వశ్చన్స్ అయితే 5 hours 40 minutes ఉండేది. ఇప్పుడు 2022లో ఇలా మారింది. దాని తర్వాత ఇది 1 year మాత్రమే ఉంది ఈ మోడల్. దాని తర్వాత 2022, ఆఫ్టర్ 2022 అంటే నౌ, ఆఫ్టర్ 2022 అంటే నౌ. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఎగ్జామ్ ప్యాటర్న్? ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, సేమ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, సేమ్. టు పాస్ ద ఎగ్జామ్ 70% ఆర్ 70 క్వశ్చన్స్, సేమ్. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో 2022 వరకు ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉండేది. 2022 తర్వాత ఇది ఆన్లైన్ ఎగ్జామ్గా మారిపోయింది. ఇంతకుముందు మనం ఓఎంఆర్ బేస్డ్ అని అంటే బబ్లింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మౌస్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఏ అంటే ఏ దగ్గర, బి అంటే బి దగ్గర, సి అంటే సి దగ్గర ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా నో నెగిటివ్ మార్క్స్, ఇక్కడ కూడా ఓపెన్ బుక్ ఎగ్జామ్, అండ్ డ్యూరేషన్ ఈజ్ 4 hours. సో ప్రీవియస్ అన్నీ మనకెందుకు సార్ అనుకుంటే ఇవన్నీ వదిలేద్దాం. ప్రజెంట్ ఏముంది అంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. పాస్ అవ్వాలంటే 70 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఆర్ 70% తెచ్చుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ నౌ. మౌస్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంతకుముందు అయితే ఓఎంఆర్ ఫిల్ చేయాల్సి వచ్చేది. నో నెగిటివ్ మార్క్స్, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే బుక్లు ఇచ్చి రాసుకోమంటారు. ఇది మీకు కొత్త ఎగ్జామినేషన్. ఇంతవరకు మనం బుక్లు చూసి రాసింది లేదు. బుక్లు చూసి రాయడానికి ఒక కొత్త మోడల్ ఆఫ్ సైకాలజీ, ఎగ్జామ్ సైకాలజీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. సో బుక్లు ఇచ్చినప్పుడు మనం ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, బుక్లు ఇవ్వనప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అండ్ డ్యూరేషన్ ఈజ్ 4 hours. సో దిస్ ఈజ్ అబౌట్ CPC exam pattern. Clear? So now we are going to discuss about CPC exam syllabus. Just now we discussed about CPC exam pattern, and now after 2022 CPC exam lo manaku 100 questions unnai. Now we'll discuss about that 100 questions related syllabus. Okay, the first thing is medical terminology. So మెడికల్ టర్మినాలజీ నుంచి మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి. సో 4 మార్క్స్. ఆఫ్టర్ మెడికల్ టర్మినాలజీ అనాటమీ, అనాటమీ నుంచి కూడా మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ICD-10CM. ICD-10CM ఈజ్ ఎ బుక్. చూడండి ఎంత ఉందో ఈ బుక్. ఇంత బుక్లో నుంచి మనకు వచ్చే క్వశ్చన్లు ఎన్ని? 5 క్వశ్చన్స్ మాత్రమే. అండ్ దిస్ ఈజ్ ఫర్ 5 మార్క్స్. ఆఫ్టర్ దట్ CPT. CPT is the book. CPT is the book. And this book is for 64 questions అంటాం యాక్చువల్గా. కానీ ఇది 64 questions కాదు, 78 questions. How it is 78 questions, I will explain you. Okay. After that, there is another book called HCPCS. This is HCPCS. HCPCS బుక్లో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అని అంటే 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ ఫర్ 3 మార్క్స్. సో మనకు మెయిన్గా సిలబస్లో ICD, CPT అండ్ HCPCS. సో ఆఫ్టర్ దట్ there is another topic called compliance and regulatory. In this compliance and regulatory, you will get 3 questions. That is 3 questions means 3 marks. After that, coding guidelines. Coding guidelines నుంచి మనకు 7 questions వస్తాయి. సో 7 మార్క్స్. ఆఫ్టర్ దట్ కేస్ స్టడీస్ ఆర్ కోడింగ్ కేసెస్ అనొచ్చు, కేస్ స్టడీస్ అనొచ్చు. ఇందులో నుంచి మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ అన్నీ కలిపితే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 100 మార్క్స్. అయితే నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ICD-10CMలో నుంచి మనకు వచ్చే క్వశ్చన్లు ఎన్ని? 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ అవి 5 కాదు, ఎందుకంటే కోడింగ్ గైడ్ లైన్స్లో ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మళ్ళీ ఒక 3 క్వశ్చన్స్ వచ్చేసి ICD నుంచి వస్తాయి. విచ్ మీన్స్ ICDలో 5 క్వశ్చన్స్ ప్లస్ 3 క్వశ్చన్స్ వేసుకుంటే మొత్తం 8 క్వశ్చన్స్ అవుతాయి ICD.
దాని తర్వాత కమింగ్ టు సిపిటి మనం ఇంతకుముందు 64 క్వశ్చన్సే అనుకున్నాం కదా, కానీ 64 కాదు 78. హౌ ఇట్ ఈస్ 78 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ కేస్ స్టడీస్ అని ఉన్నాయి, ఏదైతే కేస్ స్టడీస్ 10 క్వశ్చన్స్ ఆర్ 10 మార్క్స్ ఉన్నాయో, ఈ 10 క్వశ్చన్స్ కూడా ఇక్కడి నుంచే వస్తాయి. సో దట్ 74 క్వశ్చన్స్ అయ్యాయి. సో సిపిటిలో 64 క్వశ్చన్స్, కేస్ స్టడీస్ కూడా మనకి సిపిటి నుంచే వస్తాయి. కాబట్టి దట్ ఈజ్ 74 క్వశ్చన్స్ అయ్యాయి. నాట్ ఓన్లీ దట్, ఇంతకుముందు మనం కోడింగ్ గైడ్ లైన్స్ అనుకున్నాం కదా, ఈ కోడింగ్ గైడ్ లైన్స్లో 7 మార్క్స్, 3 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఐసిడి అండ్ 4 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ సిపిటి. సో ఈ 74కి ఇంకొక 4 కలిపితే 78 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ సిపిటి. సో దిస్ సిపిటి book, this is the book which is the most important in your total syllabus. ఈ బుక్ ఒక్కటే కరెక్ట్గా చదివినా కూడా మనకు 78 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, పాస్ అవ్వాలంటే ఎన్ని కావాలి? 70 కావాలి. ఓకే, సో టోటలీ స్పీకింగ్ మెడికల్ టర్మినాలజీ నుంచి 4 క్వశ్చన్స్, అనాటమీ నుంచి 4 క్వశ్చన్స్, ఐసీటీ ఎన్సీఎం నుంచి 8 క్వశ్చన్స్ అండ్ సిపిటి నుంచి 78 క్వశ్చన్స్. సిపిటి నుంచి ఎన్ని క్వశ్చన్స్? 78 క్వశ్చన్స్. కాంప్లయన్స్ అండ్ రెగ్యులేటరీ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ కోడింగ్ గైడ్ లైన్స్ నుంచి 7 క్వశ్చన్స్. ఈ 7లో 3 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఐసిడి అండ్ 4 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ సిపిటి. నెక్స్ట్ case studies, all case studies are from CPT only. So this is the syllabus related to your examination. So in our today's video we discussed about what is CPC examination, CPC examination ever conduct చేస్తారు, CPC exam pattern ఏంటి, CPC exam syllabus ఏంటి, all these things we discussed. In our future videos we will discuss about few topics, very important topics. How to crack CPC exam smartly and exam psychology. See, open book exam psychology is different and closed book exam psychology is different. You need a different psychology to crack the CPC examination. How to use coding books efficiently in your examination. See, everything will be present in your book, but how to extract that from your book, that is important. Okay, so we'll make a video in that and how to answer a question in an easy way. So oka question chala smart ga without feeling any difficulty, just by eliminating the options, how to answer a question, that also we'll discuss. After that, one more very important thing is we are going to start one question series. What is this one question series? One question series means we are going to discuss about high probability questions, high probability topics. What is mean by that? If you learn this topic, there are high chances that you will get one question, and almost every day we will keep a video of just 4 to 5 minutes. If you see that video, you can easily answer one question. These are the things we are going to make in our future videos. Clear? Stay tuned. Thank you very much. పాస్ అయితే చాలు అనే స్టేజ్ నుండి నేను 81%తో ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. దానికి డాక్టర్ మధుసూదన్ సార్కి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అసలు ట్రాన్స్కోడ్ సొల్యూషన్స్ని, మధుసూదన్ సార్ని నేను లైఫ్లో మర్చిపోలేను. ఏ నాలెడ్జ్ లేదు. సో సార్ కొంచెం నన్ను స్ట్రాంగ్ చేసి పాస్ అయ్యాను. 76%తో పాస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.